హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వరా వ్లాగ్స్. ఎక్కడికి వచ్చేసామో ఆల్రెడీ తెలిసిపోయింది కదా, మన తెలుగువారి గోశాలండి. 1 year అయిపోయింది కదా మనం చెప్పి, అది అప్డేట్ ఇద్దామని మళ్ళీ తీసుకుని వచ్చానమాట. పదండి వెళ్ళి చూద్దాం. ఈ ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. పాతగా చూసే వాళ్ళకి ఆల్రెడీ ఈయన ఎవరో తెలుసు, మనం ఎక్కడున్నామో అంతా తెలుసు. కానీ కొత్తగా కూడా చాలామంది యాడ్ అయ్యారు కదా, వాళ్ళందరికీ అప్డేట్ ఇస్తూ ఈ ప్లేస్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తూ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని ఇక్కడికి వచ్చానండి. నమస్కారం అండి, ఇది నా పేరు శ్రీకృష్ణ పురుషోత్తం దాస్. ఇక్కడ మేము శ్రీ సురభి గోక్షేత్ర స్థాపించామండి. మా గురువు గారు, ఆయన పేరు భక్తి రాఘవ స్వామి, ప్రభుపాదులు వాళ్ళ శిష్యులండి. ఆయన ఇండియాలో గోగ్రామ ప్రచార యాత్ర చేస్తున్నాడు. కలకత్తా, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని విలేజెస్కి 216 విలేజెస్కి వెళ్ళి ఆయన గోవుల గురించి ప్రచారం చేస్తున్నాడు. భగవద్గీతలు అన్ని విలేజెస్కి ఇస్తున్నారు అనమాట. ఆయన మన నార్త్ అమెరికాలో ఒక గోశాల కావాలా, ఆయన ఇన్స్పిరేషన్తో మేము ఇది స్థాపించామండి. ఇక్కడికి ఇంకా మీరు ఎవరన్నా వెళ్ళలేదు అని అంటే ఇది కరెక్ట్ టైం అండి. ఎందుకంటున్నానంటే పచ్చగా ఉంటుంది, చాలా సీనిక్గా ఉంటుంది, వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. అయితే నేను మీకు ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఇక్కడ వెజిటేబుల్ గార్డెన్ అవన్నీ చేయాలి అని ప్లాన్ ఉంది అని చెప్పాను కదా, అది వీళ్ళు చేయలేకపోయారు. ఎందుకనంటే మనకి ఇక్కడ బోర్ నీళ్ళు ఏవైతే పడినాయో దాంట్లో బోరాన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన అవి మొక్కలకి పనికిరామని తేలిందనమాట. సో దానికి సొల్యూషన్ కోసం వీళ్ళు చూస్తున్నారు. అదనమాట, త్వరలోనే అది కూడా సాల్వ్ చేస్తారు. కూర్చోండి. ఇప్పుడు ఈరోజు గోపూజ చేస్తాను కాబట్టి కుంకుమ అవన్నీ తీసుకొని వచ్చినాము. వాటికి ఈరోజు మేము కనుమ ఫెస్టివల్ చేస్తున్నాము గోశాలలో. మా ఎద్దండి గిరిరాజు, ఈయన పేరు. దీని తర్వాత ఈయన పేరు లక్ష్మి, వంశీప్రియ, యోగిణి, బహుళ, గంగా, లలిత, పూజ, రాధ. కూర్చోండే అబ్బాయి పేరు బలరాం. 1 year నుంచి చాలా జరిగినాయండి గోశాలలో. ఇంతకుముందు మన స్వరా గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ గోశాల మేము ఉండేది 18 ఎకరాలండి. ఇది లీజుకి తీసుకున్నాం అప్పుడు. కానీ భగవంతుడి దయ వల్ల, గోమాత దయ వల్ల మనకి ఈ ల్యాండ్ దీంట్లో 8 acres మనకి వచ్చేసిందండి. అంటే మేము గోశాల కొనుక్కుంటాం. నాకు ఇక్కడ వాలంటీర్ ఆపర్చునిటీస్ కోసం ఇంకా మెయిల్స్ చేస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది మన వ్లాగ్ని చూసి అక్కడ వాలంటీర్స్గా జాయిన్ అయినందుకు. అలానే ఇంకా దీన్ని సపోర్ట్ చేయడానికి ఎవరైనా డొనేట్ చేయాలని అనుకున్నా, ఇంకా వాలంటీర్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్న వీళ్ళ వెబ్సైట్ని సందర్శించండి. నేను ఈ వివరాలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ విజిట్ దట్ అండి. అలానే ఇక్కడ కొంతమంది వాలంటీర్స్ అనుభవాలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాము. అంతేకాదు ఇంకా చాలా శుభవార్తలు ఉన్నాయి, చూడండి. ఇంకా 2 వాలంటీర్స్ ఉన్నారు ఇక్కడ. నిఖిల్ అనేసి అబ్బాయి పేరు గణేష్ కామత్, అతను గోవా నుంచి వీళ్ళండి ఫస్ట్ నుంచి నాకు గోశాలకు వీళ్ళే హెల్ప్ చేసింది. అంటే సో మై ఇన్స్పిరేషన్ కేమ్ ఫ్రమ్ మై డియర్ శ్రీ కృష్ణ పురుషోత్తం ప్రభు ఓవర్ హియర్. He was instrumental for bringing out the importance of Gomata for me and giving opportunities for others to serve also. So that was my inspiration. Thank you. సో ఇతనే అంతే మొత్తము ఆవులకి ఎట్లా పాట సాంగ్స్ అన్నీ వచ్చేది, బ్లూటూత్ అన్నీ అతనే సెపరేట్. Hare Krishna. Yeah, for me also SKP Prabhu was the biggest inspiration. He was always very enthusiastic about having some form of cow protection here in the Bay Area. వీళ్ళు ఇక్కడ రెగ్యులర్గా వచ్చి వాలంటీర్ చేస్తూ ఎంతో సేవ చేస్తున్నారండి. మీకు చూపిస్తాను. ఇక్కడ ముగ్గులే పెట్టడం ఏంటి, గార్డెన్ వర్క్ కానీ. అన్నట్టు మీకు ఇక్కడ మెడిటేషన్ హాల్ కూడా వస్తుంది అని చెప్పాను కదా, అది కూడా
వీళ్ళు చేయలేకపోయారు. ఎందుకనంటే మనం ఇప్పుడు స్థలం కొనుక్కున్నాం కదా, ఆ మెడిటేషన్ హాల్ ఎక్కడైతే ప్లాన్ చేశారో అది వాళ్ళ స్థలంలోకి వెళ్ళిపోవటం వలన అది చేయలేకపోయారంట. ఇప్పుడు మన స్థలంలోనే అది ఏర్పాటు చేయడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. సో ఎవరైనా రావాలి ఇక్కడికి అని అనుకున్నప్పుడు సురభి గోక్షేత్ర వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసి ఇక్కడికి ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ లైక్ ఆప్షన్స్ ఉంటాయి, చూసుకొని. మనం మసాజ్ చేసేటప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో, గంగడోళ్ళని ఎలా నిమిరితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. దా అది వచ్చేసింది మనతో అట్లా 10 నిమిషాలు అంటే మనకి తల పైకి ఎత్తింది అనమాట. మీరు ఇంతకుముందు చూసిన వ్లాగ్ నుంచినే మీకు వీటికి ఏమేం ఫీడ్ చేస్తారు అనేది నేను తెలియజేశాను కదా. చాలా ఆర్గానిక్ ఫీడ్ అండి, గడ్డితో సహా అన్నమాట. అయితే వీళ్ళు మనకి ఆర్గానిక్ ఆవు నెయ్యిని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికి ఈ గోశాలలో లేదు, కానీ ఇండియన్ గోశాల నుంచి వీళ్ళు తెప్పించి మనకు అందుబాటులో ఉంది. మీరు ఎవరైనా డొనేషన్ చేయాలి అని అనుకుంటే ఆ ఆవు నెయ్యి తీసుకుని కూడా వీళ్ళకి సహాయపడగలరనమాట. ఒక్క కేజీ వచ్చేసి $99. ఈ సర్వలక్షణ దేశీ గాయ అండి. చూడండి, తోక కిందకి వెళ్తుంది, కింద తగులుతుంది తోక నేలకు తగిలి మళ్ళీ ఈ హంప్ కానీ కొమ్ములు, ఈ జూల, ఇయర్స్ అన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట. ఈ పేరు లక్ష్మి. అంటే అందరితో బాస్ ఈమె, బట్ మనుషులతో బాగుంటుంది. ఈసారి నేను చాలామంది వాలంటీర్స్ వచ్చి చేయటం నేను చూశాను. అది కేవలం భారతీయులే కాకుండా ఇక్కడ చాలామంది రష్యన్స్ ఉన్నారు, అమెరికన్స్ ఉన్నారు. చక్కగా వాళ్ళు కూడా వచ్చి వేదిక్ చాంటింగ్స్ అంతా చేస్తున్నారు. అలానే మన గోవు గురించి మనం ఎంత తెలుసుకున్నామో వాళ్ళు కూడా అంతే విలువనిస్తూ వాళ్ళ కల్చర్లో కూడా దీని ఇంపార్టెన్స్ ఉంది అనేసి వాళ్ళు కూడా కొంత పంచుకున్నారనమాట వాళ్ళ అనుభవాల్ని కూడా. వాళ్ళు ఇక్కడ గో పూజకి ఏంటండి కౌస్కి లడ్డూస్ అంటే ఇవాళ కౌస్ ఫెస్టివల్ కదా, ట్రీట్ వేటితో చేశారు ఇవన్నీ? వీట్ బ్రాన్, కార్న్, బార్లీ, మైలో, అశ్వగంధ, శతావరి, ఆమ్లా, టర్మరిక్. ఈ స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఈ రకంగా ట్రీట్స్ ఆవులకు కూడా వీళ్ళు ఇస్తున్నారు. నేను కిట్టు కూడా ఆ అదృష్టంలో పాలు పంచుకున్నాం అనమాట. I know from my childhood that cows they give. I'm from Russia. Please be So from my childhood, I remember that my parents they were teaching me the cows are very important, and we did a lot of products with cow milk, and I remember that it's so nourishing. And when I got to know about Vedic culture and how actually the philosophy behind it, how it's important that this is one of our mothers, now we try we live in the city, so we don't have that much possibility to serve, but I'm very happy that we have this chance now. నేను వాళ్ళని ఏం అడుగుతున్నానంటే రష్యాలో దూడ పుట్టిన వెంటనే పాలు ఇస్తారా లేక తీసుకుని వెళ్ళిపోతారా, అమెరికాలోనే ఈ కల్చర్ ఉందా అని తెలుసుకోవడానికి అడుగుతున్నాను. ఆవిడ ఏమంటున్నారంటే అక్కడ కూడా మన ఇండియాలో లాగానే ఫస్ట్ ఆ పాలు దూడకి వదిలి మిగిలిన పాలని వాళ్ళు పిండుతారంట. ఇక్కడలాగా దూడని సపరేట్ చేసేసి పుట్టిన వెంటనే సపరేట్ చేసేసి అట్లా చేయరంట. సో అదనమాట. ఈ వ్లాగ్లో కొంచెం నాయిస్ ఎక్కువగా ఉంది, చూస్తున్నారు కదా ఆ పండగ వాతావరణం అంతాను. ఆ వాతావరణంలో నాకు క్యాప్చర్ చేయడానికి కుదరలేదనమాట. నేను ఋషి అని చూస్తారు. వీఆర్ ఇన్ శాన్ రోమన్, ఇక్కడే శాన్ రోమన్ ఉన్నాము. వీఆర్ అట్ ది సురభి గోశాల. దిస్ ఇస్ ద వండర్ఫుల్ ప్లేస్ for all the cows that we can see, the Gir cows, Indian cows ఉన్నాయి ఇక్కడ. It's a good opportunity for us to meet the cows. చాలా బాగుంది ప్లేస్ ఇది. There are different grains, 4 or 5 types of grains ఉంటుంది. We'll grind them and then stock them up. Every day morning and evening a grain feed ని mix చేయడము. There are different ingredients that goes in there. So every day someone will be there to mix them up, soak them for half an hour, 30 minutes, 40 minutes and then offer to the cows. So ఇటువంటి యాక్టివిటీస్లో చాలా హెల్ప్ అవసరం ఉంటుంది. ఎనీవన్ ఈజ్ వెల్కమ్ హియర్. సో ఒక ఆపర్చునిటీ. మనము యూజువల్గా ఇక్కడ యూఎస్లో ఉంటూ జూకి వెళ్తుంటాము అనిమల్స్ని మీట్ చేయడానికి. దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ. వీ కెన్ కమ్ టు ద కౌస్ అండ్ దెన్ వీ కెన్ పెట్ దెమ్, మసాజ్ దెమ్ అండ్ ఫీడ్ దెమ్ విత్ ద గ్రాస్ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్. సో దట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ టు కమ్ హియర్. ఇప్పుడు సోరా గారు దాని మీద
స్వీట్ మీద ఇది చల్లినట్టు జాగరీ, ఆర్గానిక్ జాగరీ పౌడర్. ఆర్గానిక్ జాగరీ అండి. వీళ్ళంతా 45 minutes సోక్ చేసిన గ్రెయిన్స్ లో ఇది కలుపుతున్నారు అనమాట. పండగ కదా, వాటికి కూడా చక్కగా పాయసము అన్ని ఇచ్చినట్టు. సో మేము దీంట్లో పసుపు వేస్తాము, పసుపు మళ్ళీ బేకింగ్ సోడా పౌడర్ వేస్తాము, ఎందుకంటే దీనివల్ల ఆవులకి హెల్త్ బాగుంటుందండి. దా దా గంగా దా. కౌస్ ఉన్నాయి, అది ఉంది, అదృష్టము మన దగ్గరలో ఉంది అని అంటే కాదండి. అవి వాటికి చేయాల్సినవి ఎంతో ఉంటాయి. ఆ అదృష్టాన్ని మనం కాపాడుకోవాలంటే మనం వచ్చి వాటికి సేవ కూడా చేసుకోవాలండి. దయచేసి ఆ అవకాశం ఉన్నవాళ్ళు వచ్చి మీరు ఉపయోగించుకోండి. అలానే ఈ గోశాల అభివృద్ధి చెందడానికి కూడా కారణం అవ్వండి. 3 ఆవులు ప్రెగ్నెంట్ అయినాయండి లాస్ట్ ఇయర్. స్వరా గారు వచ్చినప్పుడు ఆగస్ట్లో వాటికి లాస్ట్ ఇయర్ డెలివరీ అయినాయి. సో ఒక సురభికి వచ్చేసి సుబ్బారావు పేరు అనమాట, ఒక ఎద్దు దూడ. ఇంకొక దూడ వచ్చేసి ఏకాదశి, గంగాకి పుట్టిందనమాట. సో ఏకాదశి రోజు పుట్టింది కాబట్టి ఏకాదశిని పెట్టినాము. బలరాం జయంతి తర్వాత పుట్టింది మన బలరాం అనమాట. అది వచ్చేసి లలితకి పుట్టిందనమాట. సో ఆ 3 దూడల అడిషను. ఇంకా ఆవులు ఈ గో సమృద్ధి జరుగుతూ ఉంటుందండి గోశాల ఉంటే. సో అందుకని మేము ఇన్బ్రీడింగ్ కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి బుల్స్ తీసుకురావడం అనమాట. అంటే ఇదే గీర్ కౌస్ వేరే మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర మా బుల్లుని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బుల్లుని మేము ఇన్బ్రీడింగ్, అంటే ఇక్కడే ఉంటే వాటికి ఇన్బ్రీడింగ్ చేయకూడదు అనమాట. అది మన వే కాదు. సో అందుకని ఇట్లా ఎద్దుల్ని వాళ్ళ ఎద్దుని మేము, మా ఎద్దుని వాళ్ళు తీసుకొని అలా ఎక్స్చేంజ్ చేసుకొని మేము ఒక సంస్థ మాదిరి అనమాట. మన దేశీ ఆవుల్ని ఇక్కడ నార్త్ అమెరికాలో చేయాలని, బ్రీడింగ్ చేయాలనేసి, అండ్ ఆల్సో వాటి సమృద్ధి కోసం. ఎక్కడైతే గోవులు ఆనందంగా ఉంటాయో అక్కడ అందరూ ప్రపంచము, యాక్చువల్గా ఎంటైర్ బే ఏరియా కమ్యూనిటీ అంతా చాలా బాగుంటుంది. మీ దేవురండి? కరీంనగర్లో ఎక్కడ? మండలం మానకొండ కొండపలక గ్రామం. ఇక్కడ గోశాలకి దాదాపుగా 8 months వస్తున్నాను ఇక్కడ. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు మా ఊర్లో ఆవులు ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్ళని కుదరలు వచ్చినప్పుడు అక్కడ. ఇక్కడ వచ్చిన తర్వాత ఇండియాలో ఏదైతే చేయలేకపోయినానో ఇక్కడ అవకాశం చేయడం మళ్ళీ ఇక్కడ చేయడానికి. ఇక్కడ ఇట్స్ లైక్ లివింగ్ మై లైఫ్ అగైన్. మళ్ళీ ఇక్కడ నేర్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ బాబు గుర్తుండుంటాడు, చైతన్య. మీరు పాత వీడియోలో చూసుంటారు కదా. ఇప్పుడు ఇంకా కౌబాయ్ లాగా తయారయ్యాడనమాట. మా అందరికన్నా ధైర్యంగా వాటి దగ్గరికి వెళ్ళే ధైర్యం ఎవరికైనా ఉందంటే వాడికే అనమాట. కదా చైతన్య? నా పేరు అపర్ణ. నేను ఇండియాలో, మాది బళ్ళారి. ఏఎస్ఎం కాలేజ్, నేను స్వరా గారి కాలేజ్లోనే నేను కూడా చదివినాను. ఇద్దరు ఒకే కాలేజ్లో చదివినాం. సో మాకు ఇక్కడ గోశాల ద్వారా ఇద్దరు ఇక్కడ కలిసినాం అమెరికాలో. ఇక్కడ మా వారు బాగా గోసేవలో ఇన్వాల్వ్ అయిపోయినారు. మా అబ్బాయి, మా 2 అబ్బాయిలు, మా పెద్ద అబ్బాయి రామానుజ్, చిన్న అబ్బాయి చైతన్య, ఇద్దరు అప్పుడప్పుడు వచ్చి స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చి గోసేవ చేసుకుంటారు. మేమిద్దరం ఒకే కాలేజ్లో చదువుకున్నా. ఇక్కడికి వచ్చి గోశాలని కవర్ చేయడానికి వచ్చినప్పుడే నాకు తెలిసిందనమాట తిని కూడా మా కాలేజ్ అనేసి. అయితే ఇక్కడ ఆయన ఎంత సేవ్ చేస్తారో ఈవిడ కూడా అంతే సేవ్ చేస్తారు, అంతే సపోర్ట్ చేస్తారనమాట. జనాలందరూ వచ్చినప్పుడు వాళ్ళందరికీ ప్రసాదం తీసుకొస్తారు. మీరు ఆల్రెడీ లొకేషన్ చూసుంటారు. ఇక్కడ ఏమీ ఉండదు, ఒక షాప్ కానీ ఒక చాయ్ తాగడానికి కానీ ఏమీ ఉండదు. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ఎవరో ఆకలితో వెనక్కి వెళ్ళరనమాట. సో ఏ ఈవెంట్ ఉన్నా సరే ఈవిడ అన్నపూర్ణేశ్వరి లాగా ఇంటికాడి నుంచి వండుకుని వచ్చి ఎంతో దూరం నుంచి తీసుకుని వచ్చి మరి ఇక్కడ వడ్డిస్తారు. గావో విశ్వస్య మాత్ర, కౌ ఈజ్ యూనివర్సల్ మదర్. గోవులు ఎక్కడ ఉంటే సంపద అక్కడ ఉంటుంది. మహాభారతంలో ఒక వర్స్ ఉందన్నమాట. గోవులు ఎన్ని గోవులు ఉన్నాయి, ఎంత భూమి ఉంది, దాన్ని బట్టి మీరు వెల్తీనా కాదని డిసైడ్ చేస్తారు. మాకు చాలా అదృష్టం. ఈరోజు ప్లెజంటన్ శ్రీ సురభి గోక్షేత్రంలో మా వాలంటీర్స్తో ఈరోజు పండగ చేసుకున్నాము. స్వరా గారు, రామకృష్ణ గారు వచ్చారు. ఇక్కడ భూమి పూజ చేశామండి. ఇక్కడ చూసారంటే సుగుణేంద్ర తీర్థ స్వామి పుత్తిగే మఠ పీఠాధిపతి ఆయన వచ్చి గోశాల ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఆయన గోశాల పేరు అంటే గోశాల కడితే అంటే 100 by 100 పెద్ద బాన్ కట్టాలనండి. నార్త్ ఈస్ట్లో ఆవులు చూస్తూ ఉంటాయి,
ఎందుకంటే ఈస్ట్లో సన్ రైజ్ పడుతుంది వాటికి. సో ఇక్కడ కట్టాలని మేము ప్లాన్ చేసాము. సో ఈ ప్రస్తుతానికి ఈ గోశాలలో మాకు చాలా చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందన్నమాట. ఇప్పుడు పెద్ద బాన్ కట్టాలనుకుంటున్నాము ఈ గోశాలలో. ఒక 100 by 100 బాన్ కట్టి నైట్ స్టే చేసేకి ఎవరైనా వస్తే వీకెండ్ గోవులతో స్పెండ్ చేసి 2 రోజులు ఉండి దే కెన్ ఫీడ్ ద కౌస్ మార్నింగ్ ఈవినింగ్. సో మేము ఆల్సో కౌ కడ్లింగ్ థెరపీ అని Airbnb దాంట్లో స్టార్ట్ చేసాము. ఈ కౌ కడ్లింగ్ థెరపీ ఏమంటే ఎవరికైనా డిజబిలిటీస్ ఉంటే ఆవుని వచ్చి హగ్ చేసుకుంటే వాటి డిసబిలిటీస్ వెళ్ళిపోతాయి అన్నమాట. సో వాటికి ఆవుకి చాలా లెస్ హార్ట్ బీట్ ఉంటుందన్నమాట. మనం అందుకే వాటి దగ్గర పోతే శాంతంగా ఉంటాయి. కొన్ని ఆవులు ప్రెగ్నెంట్ అయినాక డెలివరీ అయినాక దే విల్ బికమ్ అగ్రెసివ్, బట్ అదర్ దాన్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ వెరీ శాంతంగా. హిస్ నేమ్ ఈస్ ప్రశాంత్, మై గుడ్ ఫ్రెండ్. హీ హెల్ప్స్ ఆల్ ద స్ట్రాటజీ ఆఫ్ ద గోశాల. Hare Krishna. We live in Fremont. That's my daughter Bhakti, and we try to come as all the festivals. She's one of the star volunteer here. Hare Krishna. I'm Pramila, Pranjit Kadasi. So మా ఇస్కాన్ నుంచి కాంగ్రిగేషనల్ మెంబర్ శ్రీకృష్ణ పురుషోత్తం ప్రభు గారు. సో ఆయన అంటే నాకు ఏదో చిన్న ఆర్ట్ ఉంది, అది కృష్ణుడి సర్వీస్లో నేను చెయ్యాలనేసి ఒక తపన. ఆయన ఎప్పుడైనా సరే ఏదన్నా పండగలు వచ్చినప్పుడు అది కాస్త ఇదేంటి ముగ్గులు అవి వేయడానికి పిలుస్తూ ఉంటారు. అలాగే నాకు తోచిన చిన్న చిన్న అంటే క్లీనింగ్ అలాగే ఏదో చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి భరణి అనేసి తను కూడా ఇక్కడ వాలంటీర్ ప్రసాదం చేసుకొని వస్తుంది. వాళ్ళ హస్బెండ్ బాల ఇక్కడ ఉంటారు, అమ్మాయి పేరు శ్రీనిక. సో వాళ్ళు ఎప్పుడు ప్రతి ఫంక్షన్కి వస్తారనమాట. ప్రతి ఫంక్షన్కి వచ్చి దే డూ సర్వీస్ హియర్. ప్లీజ్ శ్రీనిక, యు వాంట్ టు సే హాయ్? సో ఆల్సో so we have one more star volunteer. You already talked to him. His name is Prasad Nala. He does all the voluntary service in the Goshala. He's all rounder. We have one more volunteer. His name is Eddie. He is inside. So today is a holiday for him. My name is Praveen. I'm from Mountain View, and I just love coming here and serve cows. He's a young boy here. He just landed from Alachua 3 days ago or 1 week ago. His name is Keshav. He loves cows and he is already helping picking up the cow dung, feeding the cows. Please. మేమంతా ఓకే అండి. మాకు మీరు రూట్స్ ఇచ్చినారు, మీ వల్ల మాకు కౌ గురించి మాకు తెలుసు. మేము వచ్చి ఇక్కడ చేస్తున్నాం అంటే పెద్ద అతిశయోక్తి ఏమీ లేదు. ఈ బాబు ఇక్కడ పుట్టి దీని గొప్పతనం తెలుసుకుని ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నాడు అని అంటే ఈ గొప్పతనం వాళ్ళ పేరెంట్స్కి కూడా అండి. ఇది మన సాంప్రదాయం. ఈ రకంగా మనం మనతో పాటే కాకుండా మన జనరేషన్స్కి ఇవ్వాలండి. సో ఐ రియల్లీ అప్రిషియేట్ దిస్ గాయ్. పేరెంట్స్ ఆల్సో పేరెంట్స్ మనం ఏది ఇస్తే అదే వస్తుందండి పిల్లలకి. ఇక్కడ పెరుగుతున్నారు అక్కడ పెరుగుతున్నారు అనేది ఏమీ లేదు. మనం మంచి మనతో తీసుకుని వెళ్తున్నాం, వదిలేసి రావట్లేదు ఎక్కడి నుంచి. వీళ్ళని చూస్తే చాలు మనకి అది తెలుస్తుంది. రామానుజ అండి మా పెద్ద అబ్బాయి. he also helps me come to Goshala. సో చాలా థ్యాంక్స్ స్వరా గారు. లాస్ట్ టైం మీరు వీడియో చేశారు, గోమాత దయ వల్ల చాలామందికి తెలిసింది మీ వీడియో. చాలా థ్యాంక్స్ అండి. అందరూ చాలామంది వస్తున్నారు మన వాళ్ళు. ఈ వీడియో దానివల్లే కాదు, స్వరా గారు మంచి అప్పుడు చెప్పారు ఇది మంచి ఇంటెన్షన్తో మీరు సంకల్పం అది మంచిగా జరిగిందండి. చాలా థ్యాంక్స్ మీకు, ఆర్కే గారికి. సో ఇది ఏమంటే వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో చికాగో నుంచి ఫోన్ చేశారు మీ గోశాలకు రావాలి. ఇది చాలా ఇన్స్పైరింగ్గా తీసుకుంటున్నారు. అదే మాకు కావాల్సిందండి. ఇది ఎడ్యుకేషను. ప్రతి ఊర్లో గోశాల ఉండాల. ప్రతి ఒక్కరూ దీన్ని మన ఆవులే మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయండి. మనం వాటిని ప్రొటెక్ట్ చేసేది కాదు, అవే మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ అండి. థ్యాంక్ యూ అండి. అసలు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అంతేకాకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ వచ్చిన వాళ్ళకి ఉన్నంతలో ఎంత చేయాలో అంత ఎలా చేస్తున్నారు అని అనుకునేదాన్ని నేను. ఈ పాండమిక్లో కూడా 1 year వీళ్ళు స్ట్రగుల్ అవుతూ ఇవన్నీ చేసి గోవుల్ని డెలివరీకి తీసుకెళ్లారండి. అక్కడ ఇక్కడ చేయించలేదు డెలివరీ. ఎక్కడో తెలుసా, యూసీ డేవిస్ వెటర్నరీ హాస్పిటల్లో చేయించారండి. దట్ ఈస్ రియల్లీ ప్రెస్టీజియస్ హాస్పిటల్ అనమాట అది. అక్కడ హార్టికల్చర్ కానీ ఏదైనా ఇంకా పెట్టింది పేరు అనమాట. అట్లాంటి ప్లేస్కి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి చేయించుకుని వచ్చారు. దానికి అసలు ఎంతో ఖర్చు అయి ఉంటుంది, అలానే మ్యాన్ పవర్ కూడా అయి ఉంటుందండి. అలా వాలంటీర్స్ వచ్చి చేయటము, తలో చెయ్యి వేస్తేనే కదా మనది అయ్యేది.
సో దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ Thanks నా అండి. వంతు నన్ను చేయనివ్వడానికి థ్యాంక్ యూ మీరు అవకాశం థ్యాంక్ యూ. ఇచ్చారు. అంటే ఏదన్నా గోశాలకు ఎవరన్నా వచ్చి ఇది వాళ్ళకి ఏమన్నా తప్పిదాలు జరిగింటే ఎనీథింగ్ అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల లోపాల వల్ల ఇదైతే చాలా క్షమించండి, బట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. మనం వచ్చి ఈ సంవత్సరము మంచిగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు స్వరా గారు విల్ హ్యావ్ ఏ మీ బిగ్ ఫీడ్బ్యాక్ గోశాల. పంపించండి. యా అంటే ప్లీజ్. మీరు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక రావాలనుకునే వాళ్ళు ఉన్నారు, మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలి, Yes. లేక ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు, ఫీడ్ చేయాలనుకుంటున్నారా, కడులు చేయాలనుకుంటారా, ఇలా చాలా ప్రోగ్రామ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. Yeah. మీకు కూడా ఏమైనా సలహాలు ఉంటే ఖచ్చితంగా చెప్పండి. Correct. ఎందుకంటే ఇది కమ్యూనిటీ అందరూ కలిసి చేయాలి అన్నదే ఆయన ఆశయం. అలానే చేసుకుంటేనే మనం కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇదిగో ఇది మన సలహా మేరకు పెట్టారు కదా, నలుగురికి ఉపయోగపడేది, నేను చేయలేకపోయాను ఈయన ద్వారా చేయించగలిగాను అనే తృప్తి మీకు ఉంటుంది. అవునండి, అది ఖచ్చితంగా మీ ఇన్పుట్ విల్ టేక్ ఇట్ సీరియస్లీ. మీరు ఆ కామెంట్స్ రూపంలో కానీ స్వరా గారికి తెలియచేయండి. దెన్ విల్ కీప్ యూ పోస్టెడ్ అవర్ అప్డేట్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.